అరే దసరా షాపింగ్ పోదాం నడురా. అరే నువ్వెందుకు మమ్మీ, నాకు పైసలు నేను పోయి తెచ్చుకుంటా. పోయిన దసరాకు కూడా ఇట్లనే చెప్పి పైసలు తీసుకొని పోయినావు. చినిగిపోయిన బట్టలు తెచ్చుకుని అడుక్కునేటోన్ లెక్క. అరే అది స్టైల్ మమ్మీ, నీకు తెలియదు. అడుక్కునే బట్టలు వేసుకోవడం కూడా ఒక స్టైల్ ఆరా. అవసరం లేదే, నేనే పోతా, నాకు పైసలు ఇచ్చేసాయి. చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఇంటుండే. పెద్దోను అయిపోయినావు ఇప్పుడు. రేపు పెళ్ళైనాక గంజి కూడా పోస్తావో పోయావో. అరే నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? సరేనే అమ్మా, నేను చెప్తాను వింటా, నడువు పోదాందా. నిన్ను ఎట్ల దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసురా. చెప్పండి అన్న, ఏం కావాలి? అన్న నాకు ఒక మంచి ప్రింట్. చినిగిపోయిన బట్టలు కాకుండా జర మంచి బట్టలు ఉంటే చూపి అయ్యా. అందుకే నాకు మొత్తం రాబోద్ది. సరే అమ్మా. అన్న కొత్త కలెక్షన్, మంచి ప్రింటెడ్ సెట్, క్లాత్ సూపర్ ఉంటుంది అన్న. జర వేసుకుంటే మనుషులెక్క కనిపించేటి చూపి బాబు. ఇది బాగుందిరా. నాకు కూడా ఏమైనా సెలెక్ట్ చేస్తాను, నేను వచ్చేందుకు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపో. సరే మమ్మీ. ఈ 2 ప్యాక్ చేయ బాబు. ఈసారి దేవరా డ్రెస్ కొందాం అనుకున్నా, జోకర్ డ్రెస్ ఇప్పిస్తుంది. ఎంత అయింది బాబు? 3000 అమ్మా. 3 రోజులు వేసుకొని పక్కన పడేసేదానికి 3000. 1000 రూపాయలకి ఇయ్యు. నువ్వేంద్రా అట్లా చూస్తున్నావు? ఎక్కువ అడిగినానా? 1000 రూపాయలా? ఎర్రగడ్డ అంగర్లు వస్తాయమ్మా 1000 రూపాయలకి. ఇలాంటి షాపులలో రావు. 1050కి ఇచ్చేయి. నీ మాట కాదు, నా మాట కాదమ్మా. లాస్ట్ 2500 ఇచ్చి తీసుకోవరి. ఇక ఏది కాదు, 1100కి ఇచ్చేయి లాస్ట్. 1100? ఆ రేట్కి నాకే రాదమ్మా, వేరే షాప్ చూసుకోపోరి. పొద్దుగాల ఏం బేరం దాకిందిరా నాయన. రే నడురా, ఇది కాకపోతే ఇంకా బొచ్చడి షాపులు ఉన్నాయి. ఇంకో షాప్ ఎక్కడుందో. నేను అందుకే నీతో బట్టలు కొండికి రానంట. చిన్న పిల్లగానివిరా, నీకు తెలియదు. నాకు దసరా బట్టలు వద్దేమొద్దే అమ్మ. అరే ఆగ్రా, అరే ఆగ్రా, అరే ఆగ్రా రే.